సో మన కిట్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ యూజింగ్ IoT. సో ఇది వచ్చేసరికి మనకి pH వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కనెక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇది వచ్చేసరికి టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నామంటే కనుక టెంపరేచర్ వచ్చేసరికి 28 degrees అండ్ pH వాల్యూ ఇనీషియల్గా మనం ఎందులో ప్లేస్ చేయాలి కాబట్టి హైలో ఉంటుంది అండ్ కండక్టివిటీ కూడా హైలో ఉంటుంది. సో వన్స్ నేను ఇక్కడ pH వాల్యూని మనం సాల్ట్ వాటర్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక సో వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అంటే సాల్ట్ వాటర్లో pH అనేది లోలో ఉంటుంది. సో అందుకని మనకు pH అనేది లోకి కన్వర్ట్ అయింది, హైలో ఉంటుంది కాస్త. ఓకే, ద సేమ్ టైం మనకి కండక్టివిటీ కూడా సాల్ట్లో లో ఉంటుంది, ఫ్రెష్ వాటర్లో హై ఉంటుంది. సో ఇనిషియల్గా అది హైలో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సాల్ట్ వాటర్లో ఇంప్లాంట్ చేస్తామో మన కండక్టివిటీ సెన్సార్ని, సో అప్పుడు కూడా కండక్టివిటీ అనేది లో కింద చేంజ్ అవుతుంది. సో టైం డిలే దేనికి అంటే ఇక్కడ మనకి డేటా అనేది థింగ్స్పీకి వెళ్ళాలి. సో డేటా అనేది థింగ్స్పీకి వెళ్ళడం కోసం సో 10-15 seconds అనేది తీసుకుంటుంది. ఓకే, సో వన్ ఈజ్ pH వాల్యూ, అనదర్ వన్ ఈజ్ కండక్టివిటీ, అనదర్ వన్ ఈజ్ టెంపరేచర్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద టెంపరేచర్, సెకండ్ వన్ ఈజ్ ద కండక్టివిటీ, థర్డ్ వన్ ఈజ్ ద pH వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ద అవర్ థింగ్స్పీ క్లౌడ్ సర్వర్. ద డేటా ఈజ్ గోయింగ్ టు బి సెండింగ్ టు దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఓకే, టెంపరేచర్ సెన్సారు ఇది టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది వాటర్ది, ఇది మనకి pHని క్యాలిక్యులేట్ చేస్తుంది వాటర్కి, ఇది కండక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది వాటర్కి. సో మన బోర్డు వచ్చేసరికి సో మనం యూజ్ చేసిన మైక్రో కంట్రోలర్ వచ్చేసరికి ESP32S వచ్చి, సో ఇది మనకు యూజ్ చేసిన మైక్రో కంట్రోలర్. ఈ రెండు వచ్చేసరికి మనకి ADC వాల్యూస్, ఎందుకంటే మనం ఇది వచ్చేసరికి డైరెక్ట్ సెన్సార్స్ కాబట్టి pH వాల్యూ, కండక్టివిటీ వాల్యూస్ త్రూ pH ADC ద్వారా కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్.